అసలు ఏం తెలియదు. మా ఇద్దరికి మొత్తం అన్నీ అడుగుతూ వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు నా ఫ్రెండ్ అట్లా ఆర్కిటెక్చర్ చూస్తూ ఉండిపోయింది. తను ఎప్పుడు స్టెప్ ముందు సర్జరీ అయ్యి ఉండే. నేను అస్సలు ఏం తినకుండా ఉన్నాను. వదిలేసి వెళ్ళిపోయి లాస్ట్ని మాత్రం మేమే మళ్ళీ ఇద్దరం వచ్చాం. ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. అన్ని స్టెప్స్ ఎక్కడం ఒక ఎత్తు. ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక టైంలో వాళ్ళ గ్యాంగ్తో తిరుమల ట్రిప్ ప్లాన్ చేసే ఉంటారు. నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళే మూమెంట్ ఇప్పుడు వచ్చిందనమాట. ముగ్గురం ప్లాన్ చేసుకున్నాం. ఒక అమ్మాయికి కుదరలేదు. ట్విస్ట్ ఏంటంటే తనకి అన్నీ తెలుసు. నేను అండ్ ఇంకో అమ్మాయికి అసలు ఏం తెలియదు. మా ఇద్దరికి మొత్తం అన్నీ అడుగుతూ వెతుక్కుంటూ వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో కొంచెం టైం కూడా వేస్ట్ అయిపోయింది. అలిపిరి నుంచే వెళ్దాం అనుకున్నాం. మా రూమ్ చెక్ ఇన్ టైం ఏమో ఒక 2-3 అవర్స్ ఉందంతే. టైం సరిపోదు అని చెప్పారు. అక్కడ ఎవరో మా డిస్కషన్ విని చెప్పకుండా ఉంటే రూమ్ ఏమైపోయేదో. మరి ఫస్ట్ వెళ్ళి చెక్ ఇన్ చేసేసి తర్వాత కిందికి వచ్చి అలిపిరి మెట్లు ఎక్కామన్నమాట. ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర దర్శనం చేసేసుకొని పక్కనే కృష్ణుడి టెంపుల్ ఉండే. ఎంత బాగుందో అసలు. మంచిగా ఆవులు కృష్ణుడి చుట్టూ, వాటికి పేర్లు ఎంత మంచిగా నీట్గా సూపర్బ్ ఉండే అసలు. ఆ టెంపుల్ దగ్గర అయితే ఒక మంచి పీస్. అండ్ తర్వాత ఈ గోపురం దగ్గర అయితే ప్రికాషన్స్ అవి చెప్తూ ఉన్నారనమాట. కాసేపు కూర్చోబెట్టి నా ఫ్రెండ్ అట్లా ఆర్కిటెక్చర్ చూస్తూ ఉండిపోయింది. తను ఎప్పుడు స్టెప్స్ ఎక్కలేదంట, ఫస్ట్ టైం అంట. అండ్ ఇంకా స్టెప్స్ ఎక్కుతుంటే తినడం తాగడం ఇవన్నీ అన్స్టాపబుల్ కదా, ఏదో ఒకటి తింటూనే ఉంటాం. అండ్ వండర్ ఏంటంటే నాకు ఒక 1 వీక్ ముందు సర్జరీ అయ్యి ఉండే. నేను అస్సలు ఏం తినకుండా ఉన్నాను. ఫుల్ థ్రోట్ పెయిన్, ఎంత ఆకలిస్తున్నా తినేదాన్ని కాదు. అండ్ నాకు తిరుమలకి వెళ్ళినప్పుడు అస్సలు లేదు. ఎంత బాగా తిన్నానో నేను అసలు. ఆ రోజే నేను ఒక 10 days తర్వాత ప్రాపర్గా ఫుడ్ తిన్నా అంటే ఆ స్టెప్స్ ఎక్కే రోజే తృప్తిగా తిన్నాను. కనిపించినవన్నీ ఆల్మోస్ట్. మంచిగా బొరుగులు మిక్చర్ తిన్నాం. అంటే ఫస్ట్ అంతా డ్రింక్స్ అవి ఇవి ఉండే. మంచి కొంచెం సాలిడ్ ఫుడ్ కావాలనుకున్నప్పుడు కనిపించింది. మెల్లగా సెకండ్ స్టేజ్ వరకు రీచ్ అయ్యాము. మెట్లు ఎక్కడం అయితే నేను ఎప్పుడో 8th ఏమో ఎక్కా. మళ్ళీ తర్వాత ఇప్పుడే అసలు తిరుమల అలిపిరి మెట్లు ఎక్కడం. సంహౌ మన బజరంగ్ బలి వరకు వచ్చేసాము. మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని తర్వాత కొద్దిసేపు కూర్చోబెట్టారు. లైక్ టైగర్ జోన్ అందరినీ కలిపి పంపిస్తామని చెప్పి. కానీ ఎవరు లేరు మా ఇద్దరు చుట్టూ. మళ్ళీ ఎటోళ్ళట్ అంతా వదిలేసి వెళ్ళిపోయారు. లాస్ట్ని మాత్రం మేమే మళ్ళీ ఇద్దరం వెనక ఎవరైనా వస్తున్నారా అని చూసుకుంటూ మోకాళ్ళ పర్వతం వరకు వచ్చాం. ట్విస్ట్ ఇక్కడే ఉంటుంది. అన్ని స్టెప్స్ ఎక్కడం ఒక ఎత్తు అండి. మోకాళ్ళ పర్వతం ఒక్కటే ఒక ఎత్తు. నెక్స్ట్ డే మాకు ఆఫ్టర్నూన్ దర్శనం ఉండే. 1కి వెళ్ళాం. 4కి అంతా దర్శనం అయిపోయింది. అండ్ ఆ రోజు గురువారం స్వామిని పల్లకిలో తిప్పుతున్నప్పుడు కూడా చూసాము. ఈవినింగ్ చాలా మంచిగా అనిపించింది. ఏనుగులు కూడా చూశాను ఫర్ ఫస్ట్ టైం. అండ్ ఈవినింగ్ మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టేసి అక్కడ హారతి తీసుకొని వెంగమాంబ ప్రసాదం దగ్గరికి వెళ్ళాము. ఎంత బాగుండిందో. ఇన్ని ఇయర్స్ ఎందుకు తినలేదా నేను వచ్చిన ప్రతిసారి అనుకున్నాను. ఇద్దరం ఫస్ట్ టైమే ఇది కూడా ఫుడ్ తినడం అయితే. ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ఇక్కడ దేవుడి దగ్గర తిన్నాము. అండ్ తర్వాత ఎన్నున్నా కానీ మనకి టీ మ్యాండేటరీ కదా. మా రూమ్ బయట ఒక టీ స్టాల్ ఉండే. అక్కడ టీ తాగేసి మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే ఏం ప్లాన్ చేసుకోలేదు. లేచిన తర్వాత అలివేలు మంగాపురం అండ్ ఇస్కాన్కి వెళ్దాం అనుకున్నాం. అలివేలు మంగాపురంలో మొబైల్ నాట్ అలౌడ్. అండ్ ఇస్కాన్లో ఎంత పీస్ ఉంటుందో అసలు. ఏమైనా కోరుకోవాలి అన్న విషయం కూడా మర్చిపోతాను. కృష్ణలీల అంటారు కదా, అదే అనిపిస్తుంది నాకు ఎప్పుడు వెళ్ళినా కానీ. అండ్ షాపింగ్ ఎంతమందికి మ్యాండేటరీ ఇస్కాన్లో కమెంట్స్లో చెప్పేయండి. ఆ తర్వాత ఇంకా బస్ స్టాప్కి రిటర్న్ అయిపోయి తిరుపతి నుంచి తను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరి వైపు, నేను మా ఊరి వైపు వచ్చేసాం. మీరు ప్లాన్ చేయండి త్వరలో. బాయ్ బాయ్.